ఇప్పటికైనా నేను కోరుతున్నా, భూమి మీద దిగిరా. నీకు హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినావు, హుజురాబాద్ ఎన్నికల తర్వాత ప్రగతి భవన్లో ఇంత చర్చలు పెడతా ఉన్నావు కాబట్టి 4 ఏళ్ళుగా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేవు, మంత్రులకు స్వేచ్ఛగా వాళ్ళ డిపార్ట్మెంట్లో నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు, ప్రగతి భవన్ మొత్తం ఇనుప కంచెలు వేసుకున్నావు. రాజరికల్లో రాజు కూడా నికట ప్రజలు ఏమనుకుంటున్నారో మారువేషాలు తెలుసుకుంటారని చెప్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి మాత్రం ఎవరితో సంబంధం లేదు, కేవలం పోలీసుల మీద డిపెండ్ అయ్యి, ఇంటెలిజెన్స్ల మీద డిపెండ్ అయ్యి పరిపాలన కొనసాగించడం తప్ప, ప్రొద్దున పూట ఇవాళ లెక్చరర్లు వచ్చింది మాకు ఈ సమస్య ఉందని, ఆ సమస్య వాళ్ళ డిపార్ట్మెంట్ మంత్రి కూడా పరిష్కారం చేయలేడు. ఇవాళ టీచర్ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి, ఆ టీచర్ ట్రాన్స్ఫర్లలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్తే ఏ మంత్రి, ఆ డిపార్ట్మెంట్ మంత్రి కూడా అది చేసే కెపాసిటీ లేదు. ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారే చేస్తారు తప్ప, ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారే పట్టించుకుంటారు తప్ప, వారు ఇస్తే ఒక జీవో, వారు తీసుకుంటే ఒక నిర్ణయం తప్ప ఎవరికి అధికారం లేదు. ఇవాళ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగదోసులు పక్కకు పెట్టి గ్రామాలలో లా అండ్ ఆర్డర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకుండా రైతాంగానికి క్షమాపణ చెప్పి వరిధాన్యం విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగానే కనుక మీరు నిజాయితీ ఉంటే చాలాసార్లు చెప్పి సన్నబియ్యం చిట్టిముత్యాల్లా కాకుండా, సన్నబియ్యం బీపీటీలు కాకుండా, సన్నబియ్యం పొడుగున్న సన్నబియ్యం అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర ఉందని చెప్పినాం. అసలు మీరు ప్రతి నియోజకవర్గంలో 60-70 రైతు వేదికలు కట్టింది. రైతు వేదికలు కట్టినప్పుడు ఏమని ఉపన్యాసం ఇచ్చినావు? రైతుల శాస్త్రవేత్తల్లాగా 5,000 ఎకరాలకు ఇక్కడ ఒక క్లస్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, రైతులు ఉంటారు, రైతు సమన్వయ సమితులు ఉంటాయి, నిత్యం రైతుల యొక్క పంటల గురించి కానీ, లాభ నష్టాల గురించి కానీ, రోగాల గురించి కానీ చర్చిస్తాయి, గొప్పగా ముందుకు పోదని చెప్పినాం. ఒక్క దగ్గర కూడా ఇవాళ కట్టి సంవత్సరాలు అవుతుంది, ఒక్క దగ్గర కూడా రైతులతో మీటింగ్ జరిగినాయా? దాని తాళాలు ఓపెన్ చేసేదా? కోతులకు పశువులు కట్టడానికి నిలయాలు మారినాయి తప్ప రైతులు ఏ పంట వేయాలి, వ్యవసాయం ఎట్లా ముందుకు పోవాలి, రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలని మాత్రం చర్చ జరగలేదు. ఇవాళ ఇది దుస్థితి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా భూమి మీదకి రా, మంత్రులుగా వాళ్ళని స్వేచ్ఛగా పనిచేయించు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకో, రైతాంగంతో మీటింగ్లు ఏర్పాటు చేయి, శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టు, రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టు, బియ్యం ఎక్స్పర్ట్లతో మీటింగ్ పెట్టు, ఈ సమస్యకు పరిష్కారం చూపు తప్ప లేకపోతే మాత్రం చరిత్ర క్షమించదు. 100% కేసీఆర్ గారి ఇవాళ మాట్లాడే మాటల మీద, తీసుకుంటున్న నిర్ణయాల మీద మతి తప్పి చేస్తున్నటువంటి భావన ఉంది తప్ప ఆలోచన చేస్తున్నట్టుగా లేవు. ఆలోచన చేయి. ఇలా మేము మాట్లాడంగానే ఇట్లా మాట్లాడుతుంటే మా మీద దాడి చేయడం కాదు, మా మీద మీ బానిసలతో మీటింగ్ పెట్టించి ఖండించడం కావాల్సింది. మేము ఏం మాట్లాడుతున్నాం ఒకసారి ఆలోచించి, తప్పైతే మార్చుకునే ప్రయత్నించి మేము బహిరంగ చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దిష్టిబొమ్మలు తగలబెట్టుడు, ఈ సావుడప్ కొట్టులు, ఈ పిచ్చి పనులను బంద్ చేసి అసలు నీవెక్కడున్నావో, నీ పని విధానం ఏందో, ఏం చేయగలవో మీరు చేయాలి. నేను అడుగుతున్నా, నీవు ఎన్నికల వేళ మేనిఫెస్టో పెడతావు, కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి పెట్టినవా? రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవా? కేంద్ర ప్రభుత్వాన్ని చూసి దళిత బంధు ఇచ్చినవా? కళ్యాణ లక్ష్మి వాళ్ళని అడిగి పెట్టినవా? ఇంత నీచమండి. నువ్వు చెప్పలేదా మేము గుజరాతీ వాళ్ళకు గులాంలం కావాలని చెప్తున్నావు? ఎవరికమ్మన్నా నేను? మన రాష్ట్రం, మన రైతులు, మన ప్రజలు, వాళ్ళ కోసం 500 రూపాయలు వెచ్చించని ముఖ్యమంత్రివి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? నీకు శాతకాపు తప్పుకోవాలి. నాకు పరిపాలించే నైపుణ్యం లేదు, నాకు ఆ సత్తా లేదు, ఆ ఢిల్లీలో పాలించుకోమని చెప్పి చేతులెత్తాలి. పరిపాలించినప్పుడు మాత్రం నీకు గొప్పనని చెప్తావు, పనిచేసేప్పుడు మాత్రం దీని ఉంటుంది. అందుకని తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి నేను 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా. కేసీఆర్ చేస్తున్న పనులకు, మాట్లాడుతున్న మాటల పట్ల మీరు దృష్టి పెట్టండి, ఆలోచన చేయండి. తప్పకుండా మంచిగా తరకించుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. వట్టిగానే వాళ్ళ మీద వీళ్ళ మీద మనం విరుచుకపడితే కొమ్ము మెచ్చుకోవడం లాభం లేదు. లౌక్యంతో, విజ్ఞతతో కేసీఆర్ ప్రభుత్వం యొక్క చరిత్రని, కేసీఆర్ ప్రభుత్వం యొక్క పనితీరుని, అవలంబిస్తున్న పద్ధతిని మాత్రం నిశ్చయం గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మంచిలో చెడులో తర్కించుకొని మంచిని ఆదరించమని చెప్పి కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీగా ఇవాళ
రైతాంగం చల్లగా ఉండాలని రాష్ట్రం చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటే తప్ప దానికన్నా భిన్నంగా ఉండదని చెప్పి మీకు హామీ ఇస్తాను.